ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈరోజు మధ్యాహ్నం లేకపోతే రాత్రి డిన్నర్కి ఏం ఆర్డర్ చేశారు? బహుశా చికెన్ బిర్యానీనా, లేక చీజ్ గార్చిన పిజ్జానా? మనందరికీ ఇలాంటి రుచికరమైన ఆహారాన్ని నిమిషాల్లో ఇంటికి పంపించే జొమాటో కంపెనీ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ దేశం మొత్తానికి క్యాలరీతో నిన్న ఫుడ్ తినిపిస్తున్న ఆ కంపెనీ ఓనర్ జొమాటో బాస్ దీపేందర్ గోయల్ మాత్రం అసలు ఏం తింటారో, ఎలా ఉంటారో ఎప్పుడైనా గమనించారా? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో దీపేందర్ గోయల్ చెవి పక్కన తలకి ఒక విచిత్రమైన పరికరం అతికించి ఉంది. దాన్ని చూసిన జనం అదేంటి, ఇదేమైనా కొత్త ఫ్యాషనా లేక బాడీలో పెట్టుకున్న సీక్రెట్ చిప్పా అని తలలు పట్టుకుంటున్నారు. అసలు విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ఎందుకంటే వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ బిలియనియర్ ఇప్పుడు మనిషికి వృద్ధాప్యం రాకుండా ఆపడానికి ఒక వింత ప్రయోగం చేస్తున్నారు. బిర్యానీలు అమ్మే బాస్ బాడీని ఎలా హ్యాక్ చేస్తున్నారు? ఆ చెవి పక్కన ఉన్న పరికరం కథ ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయే కథలో తెలుసుకున్నాం. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తుని మార్చేసే ఓ హెచ్చరిక. ఈ కథంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. దీపేందర్ గోయల్ 2008లో ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆఫీస్ క్యాంటీన్ లో మెనూ కార్డులు వెతుక్కోవడానికి జనం పడుతున్న ఇబ్బందిని చూసి ఆ మెనూలను ఆన్లైన్ లో పెట్టాలనే ఒక చిన్న ఐడియాతో ఫుడ్ బేస్ స్టార్ట్ చేశారు. అదే తర్వాత కాలంలో జొమాటోగా మారింది. ఒక స్టార్టప్ కంపెనీని జీరో నుంచి హీరోగా మార్చడం అంటే అది ఆషామాషి విషయం కాదు. రోజుకు 18 గంటల పని, విపరీతమైన ఒత్తిడి, ఆఫీసే ఇల్లు, ల్యాప్టాపే ప్రపంచం. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. టైంకి తిండి లేకపోవడం వల్ల, దొరికిన జంక్ ఫుడ్ తినడం వల్ల ఆయన బరువు విపరీతంగా పెరిగిపోయింది. ఒకానొక దశలో ఆయన బరువు దాదాపు 87 కేజీలకు చేరిందంటే అది మామూలు విషయం కాదు. ఆయన మొహంలో కళ తప్పిపోయింది, పొట్ట పెరిగిపోయింది, ఎనర్జీ లెవెల్స్ పడిపోయాయి. ప్రపంచానికి ఫుడ్ సప్లై చేస్తున్న ఆయనే తన సొంత ఫుడ్ విషయంలో ఫెయిల్ అయ్యారు. అప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. నేను రాత్రనక పగలనక కష్టపడి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను, కానీ రేపొద్దున ఆ డబ్బుని అనుభవించడానికి నా దగ్గర ఆరోగ్యం లేకపోతే ఈ సక్సెస్ అంతా వృధానే కదా అని ఆలోచించాడు. ఆ ఒక్క ఆలోచనతో 2019లో ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది. బిజినెస్ గ్రాఫ్ పైకి వెళ్తోంది, కానీ హెల్త్ గ్రాఫ్ కిందకి వెళ్తోంది. దీన్ని మార్చాలి అనుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది ఆయన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. కేవలం 4 సంవత్సరాల్లో జిమ్, డైట్ మాత్రమే కాకుండా టెక్నాలజీని వాడి ఏకంగా 15 కేజీల బరువు తగ్గాడు. ఇప్పుడు ఆయన ఫోటోలు చూస్తే 40 ఏళ్ల వ్యక్తిలా కాకుండా 20 ఏళ్ల కాలేజీ కుర్రాళ్ళలా కనిపిస్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడే అసలు రహస్యం దాగుంది. అదే ఆయన చెవి దగ్గర శరీరానికి అమర్చుకున్న ఈ ఆధునిక పరికరాలు. వాటిలో ముఖ్యమైనది CGM అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్. సాధారణంగా దీన్ని షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు వాడుతూ ఉంటారు, కానీ దీపేందర్ గోయల్ కి షుగర్ లేదు. మరి ఎందుకు వాడుతున్నారు? దీన్నే సిలికాన్ వ్యాలీ భాషలో బయో హ్యాకింగ్ అంటారు. అంటే మన బాడీని ఒక సాఫ్ట్వేర్ లాగా భావించి దాన్ని మనమే కంట్రోల్ చేయడం. ఈ కాన్సెప్ట్ వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఫ్యూచర్. మనం ఒక గులాబ్ జామ్ తింటే మన శరీరంలో రక్తం ఎలా స్పందిస్తుంది, ఒక ఇడ్లీ తింటే మనకు ఎంత ఎనర్జీ వస్తుంది అనేది ఎవరికి ఖచ్చితంగా తెలియదు. కానీ దీపేందర్ గోయల్కి తెలుసు. ఆ సెన్సార్లు 24 గంటలు ఆయన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఆయన మొబైల్ ఫోన్లోకి లైవ్ పంపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు ఆయన ఓ స్వీట్ తిన్న వెంటనే ఆయన ఫోన్లో గ్రాఫ్ పైకి వస్తుంది. అది చూసి ఆయన ఓహో, ఈ స్వీట్ నా బాడీకి సెట్ అవ్వట్లేదు, దీనివల్ల నాకు నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది అని వెంటనే దాన్ని ఆపేస్తున్నారు. అదే ప్రోటీన్లు ఉన్నటువంటి ఫుడ్, గుడ్లు లేకపోతే ప్రోటీన్ కి సంబంధించిన ఫుడ్ ఏది తీసుకున్నా గానీ గ్రాఫ్ స్టేబుల్ గా ఉంది, ఇది నా బ్రెయిన్ ని షార్ప్ గా ఉంచుతుంది అని డిసైడ్ అవుతారు. అంటే ఒక డాక్టర్ చెప్పింది గుడ్డిగా నమ్మకుండా తన సొంత బాడీ డేటాను చూసుకుంటూ తనకు నచ్చినట్టుగా బాడీని డిజైన్ చేసుకుంటున్నారు. ఒక బిలియనీర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూసారా? ప్రతి రూపాయికి లెక్క ఉన్నట్టే తీసుకునే ప్రతి క్యాలరీకి ఆయన దగ్గర ఓ లెక్క ఉంది. ఇక్కడతో అయిపోలేదు. బరువు తగ్గడం అనేది కేవలం మొదటి మెట్టు మాత్రమే. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రయోగాలు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్ని తలపిస్తున్నాయి. ఈ మధ్య ఆయన గ్రావిటీ ఏజింగ్ అనే ఓ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అందుకే ఆయన తలకి ఆ చెవి పక్కన ఉండే డివైస్ ని పెట్టుకుంటున్నారు. అసలు ఏమిటి ఈ గ్రావిటీ ఏజింగ్? మనం రోజంతా నిల్చుని లేదా కూర్చునే ఉంటాం కదా. భూమికి ఉండే ఆకర్షణ శక్తి వల్ల మన శరీరంలోని రక్తం అలాగే ద్రవాలు ఎక్కువగా
కాళ్ళలోనే ఉండిపోతాయట. దీనివల్ల మన మెదడుకి చర్మానికి అందాల్సినంత ఆక్సిజన్ అందక మనిషి త్వరగా ముసలివాడైపోతాడు, ముఖంపై ముడతలు వస్తాయి, ఆలోచించే శక్తి తగ్గుతుంది అని ఒక కొత్త థియరీని నమ్ముతున్నారు. సామాన్యులైతే వయసు అన్నాక ముసలితనం రాక తప్పుతుందా అని సర్దుకుపోతారు. కానీ బిలియనీర్స్ అలా కాదు కదా, వాళ్ళు చావును కూడా ఛాలెంజ్ చేస్తారు. దీన్ని ఎదుర్కోవడానికి దీపేంద్ర గోయల్ కంటిన్యూ అనే పేరుతో ఒక వెల్నెస్ క్లబ్ లేదా స్టార్టప్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. దీనికోసం ఆయన ఇలాంటి ప్రత్యేకమైన గ్యాడ్జెట్స్ ని వాడుతున్నారు. తలకి ఆ సెన్సార్ పెట్టుకొని బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో ఎలా ఉందో చెక్ చేసుకోవడం, గ్రావిటీకి వ్యతిరేకంగా కొన్ని ప్రత్యేకమైన థెరపీలు తీసుకోవడం, ఇవన్నీ ఆయన దినచర్యలో ఓ భాగం. ఆయన ఉద్దేశం ఒకటే, లైఫ్ స్పాన్ పెరగాలి అంటే ఎక్కువ కాలం బతకాలి, అలాగే హెల్త్ స్పాన్ పెరగాలి అంటే బతుకున్నంత కాలం హాస్పిటల్ బెడ్ మీద కాకుండా ఉత్సాహంగా యవ్వనంగా బతకాలి. ఆయన పెట్టిన వెంచర్ పేరు కంటిన్యూ. దీంట్లోనే అర్థం ఉంది, జీవితాన్ని ఆరోగ్యంగా కంటిన్యూ చేయాలి అని. డబ్బులు ఉంటే సరిపోదు బాసు, ఆ డబ్బుని ఖర్చు పెట్టడానికి టైం కూడా ఉండాలి కదా. అయితే ఇదంతా వింటుంటే మనకు 2 రకాల సందేహాలు వస్తాయి. ఒకటి, ఇంత అతి అవసరమా? తినే 4 రోజులు హాయిగా నచ్చింది తినక బాడీకి సెన్సార్లు, తలకి వైర్లు, మిషన్లు పెట్టుకొని బతకడం ఒక బతుకేనా అని ఓ వర్గం అంటుంది. కానీ ఇంకో వర్గం ఏమంటుందంటే ఆరోగ్యమే మహాభాగ్యం, మనం మన కార్లని బైకుల్ని ఎంత జాగ్రత్తగా సర్వీసింగ్ చేయించుకుంటాం, మరి మన సొంత శరీరాన్ని ఎందుకు పట్టించుకోకూడదు, ఆయన చేస్తుంది కరెక్టే అని సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి జొమాటో బాస్ కథ మనకు ఓ గట్టి గుణపాఠం చెబుతుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు వేల కోట్ల అధిపతి అయిన వ్యక్తి తన ఆరోగ్యం కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మనం తరచుగా నాకు టైం లేదు, ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువ, జిమ్ కి వెళ్లే ఓపిక లేదు అని సాకులు చెప్తూ ఉంటాం. కానీ ఒక CEO నిమిషానికి లక్షల నిర్ణయాలు తీసుకోవాల్సిన వ్యక్తి, వేల మంది ఉద్యోగాలను నడిపించే వ్యక్తి తన నిద్రని, తన ఆహారాన్ని, తన బాడీ డేటాని ఇంత శ్రద్ధగా గమనిస్తున్నారు. ఆయన తలకి చెవికి ఉన్న ఆ పరికరం కేవలం ఒక గాడ్జెట్ కాదు, అది ఒక సింబల్. టెక్నాలజీని వాడి బిర్యానీ ఆర్డర్ చేయటమే కాదు, అదే టెక్నాలజీ వాడి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకో అని అది మనకి చెప్తోంది. జొమాటోలో మనం ఆర్డర్ చేసే బిర్యానీ చాలా రుచిగా ఉండొచ్చు, కానీ దాన్ని తిన్న తర్వాత ఆ క్యాలరీలను కరిగించే బాధ్యత కూడా మనదే అని దీపేంద్ర గోయల్ చెప్పకనే చెబుతున్నారు. చివరిగా ఒక్క మాట, డబ్బు సంపాదించడం ముఖ్యం, కెరీర్ ముఖ్యం, కానీ ఆ పరుగు పందెంలో పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే చివరకు మిగిలేది హాస్పిటల్ బిల్లులు మాత్రమే. దీపేంద్ర గోయల్ లాగా మనం లక్షలు పెట్టి అలాంటి మిషన్లు కొనలేకపోవచ్చు, యాంటీ ఏజింగ్ థెరపీలు చేయించుకోలేకపోవచ్చు, కానీ కనీసం మనం ఏం తింటున్నాం, ఎంతసేపు నిద్రపోతున్నాం, రోజుకి ఎన్ని అడుగులు వేస్తున్నాం, ఇలాంటివన్నీ గమనించారా? ఇలా ఆలోచించడం మొదలు పెడితే చాలు, అదే నిజమైన బయో హ్యాకింగ్. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్నాక మీ అభిప్రాయం ఏంటి? జొమాటో బాస్ చేస్తుంది కరెక్టేనా, లేక తిన్నంతకాలం తినిపోవడమే బెటర్ అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఆరోగ్యం అనేది షేర్ చేస్తేనే పెరుగుతుంది. జై హింద్.